చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి ఎలాంటివి ఉంటే బాగుంటుంది అనేది చైర్మన్ గారు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే మన బ్రహ్మానంద రెడ్డి గారు కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అనే నేపథ్యంలో లీగల్ ప్రొఫెషన్ నాలెడ్జ్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చాలా బాగా అద్భుతంగా చెప్పారు. చైర్మన్ గారు చెప్పినట్లుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఫర్ ఎ చైల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రస్తుత కాలంలో అండి. అండ్ ఇంకోటి మనం తెలుసుకుంటే భారతదేశం ప్రపంచం మొత్తానికి ఎడ్యుకేషన్ని, సిస్టమ్ని, నాలెడ్జ్ని, సంస్కృతిని ఇంట్రడ్యూస్ చేసింది అండి. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది మన దగ్గరే జన్మించింది, అది అందరికీ తెలుసు మనకి. అండ్ ఇంకోటి, గతంలో పెద్దవాళ్ళు అన్నారు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి. అవునా కాదండి? ఎస్. అందరూ కొంచెం సెటిల్ అయి కూర్చుంటే ఇక్కడి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా శ్రద్ధగా తీసుకెళ్ళొచ్చు మనం అండి. ఎవరెవరికి ఆనందంగా ఉండాలని ఉంది చేయొద్దండి. ఎక్సలెంట్, వెరీ నైస్. చిల్డ్రన్ ఎవరెవరికి గొప్ప సిటిజన్ కావాలని ఉంది చేయొద్దండి. టూ గుడ్. సో రేపు ఒక 20 years తర్వాతనో 30 years తర్వాతనో ఒక అద్భుతమైన లీడర్ రావాలన్నా, లేదా ఒక అద్భుతమైన సైంటిస్ట్ రావాలన్నా, ఒక ఆర్టిస్ట్ రావాలన్నా, ఒక మ్యూజిషియన్ రావాలన్నా, ఒక డిఫరెంట్ ప్రొఫెషన్లో చాలా నిష్ణాతులు రావాలన్నా కూడా, లీడర్స్ రావాలంటే వాళ్ళు ప్రస్తుతం స్కూల్లో ఉన్నారు. ఏ స్కూల్లో ఉన్నారు అనేది ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఎక్కడి నుంచి వస్తారు అనేది ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. బట్ యాజ్ ఎ సొసైటీ భవిష్యత్తులో మంచి లీడర్స్, మంచి టెక్నాలజీ, మంచి సిటిజన్ బయటికి రావాలనంటే ప్రస్తుతం వాళ్ళు స్కూల్లో ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మనం గమనించాల్సింది. వీ నెవర్ నో విచ్ చైల్డ్ విల్ కమ్ అప్ ఫర్ వాట్ అనేది. సో ఇలాంటి అద్భుతమైన విషయాన్ని మనం అవగతం చేసుకొని ఒక అద్భుతమైన సిటిజన్ని మనం సొసైటీకి అప్పచెప్పడం కోసం పేరెంట్స్ బాధ్యత చాలా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం స్కూల్స్ బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది. సో ఐ కాంట్ సే ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంది అని కాదు. పేరెంట్స్ బాధ్యత ఉంది, స్కూల్స్ బాధ్యత ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీ బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది. సో ఈ ముగ్గురు కలిసి ఒక చిన్నపిల్లల్ని ఒక అద్భుతమైన సిటిజన్ లాగా తీర్చిదిద్దగలిగే బాధ్యత ఉంది అని. సో చైల్డ్ పేరెంట్స్కి పుట్టిన వాళ్ళు కావచ్చు, కానీ దే ఆర్ ద కస్టోడియన్స్ అండ్ దే ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్, దే ఆర్ ద పవర్ ఆఫ్ ద నేషన్, దే ఆర్ ద పవర్ ఆఫ్ ద సొసైటీ. సో ఆ పవర్ ఆఫ్ ద సొసైటీని ఎలా తయారు చేసి మనం సొసైటీకి అప్పచెప్పాలి అనే బాధ్యత పేరెంట్స్ చేతిలో ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం స్కూల్ చేతిలో కూడా ఉంది. సో ఇలాంటి యాంగిల్ని మనం గుర్తుపెట్టుకొని కరికులం కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ డిజైన్ చేసుకుంటే ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనం సాధించవచ్చు. అండ్ యాజ్ ఎ పేరెంట్స్ చాలాసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని ఒక డైరెక్షన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్లు ఒక ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనో వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద చైల్డ్ టు అడ్జస్ట్. ఆ చైల్డ్లో ఏ సీడ్ ఉంది, వాళ్ళు ఏం అవుదాం అనుకున్న, ఏ ప్రొఫెషన్లోకి వెళ్దాం అనుకున్న సీడ్ వాళ్ళ లోపల ఉంది అనేది ఎవరికీ తెలియదు అండి. సో మనం సీడ్ని ఎలా అయితే నర్చర్ చేస్తామో ఆ విధంగా చైల్డ్ని నర్చర్ చేసుకుంటూ వస్తే వాళ్ళు ఏ రిజల్ట్స్ ఇవ్వాలో అది ఇస్తారు, వాళ్ళు ఎలా అవ్వాలో ఏం అవ్వాలో అది అవుతారు అండి. సపోజ్ మనం ఏం చేస్తున్నామంటే ఆ చైల్డ్ వచ్చేసి ఆ లోపల బనానా సీడ్ ఉంటే మనం కావాలనుకుంటుందేమో యాపిల్ అవ్వాలనుకుంటున్నాం. యాపిల్ అవ్వాలనుకొని మన ఉద్దేశంతో యాపిల్ అవ్వు అని చెప్పేసి
పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ సొసైటీ అంతా బిల్డప్ చేస్తుంది. ఆ సీడ్ ఏమో బనానా సీడ్, విచ్ విల్ బీ కన్ఫ్యూజ్డ్, ఇదేంటి నన్ను యాపిల్ అవ్వమంటున్నారని. అర్థమవుతుందండి? సో అలా కాకుండా యాజ్ ఏ హోల్ నర్చర్ చేస్తే, నర్చర్ ఇన్ ద సెన్స్ లైక్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే ఇంట్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ, దెన్ దట్ సీడ్ విల్ గ్రో అకార్డింగ్ టు ద నేచర్. సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఇదంతా. అండ్ ఫ్యూచర్లో చాలా ఛాలెంజెస్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, సొసైటీలో కానీ, టెక్నాలజీలో కానీ రాబోతున్నాయండి. సో దట్స్ ద రీజన్ ఈ మధ్యన గ్లోబల్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరిగింది కదండి. సో వాటిని ఆ రేంజ్కి తట్టుకోవాలని అంటే వీ నీడ్ టు ఎడ్యుకేట్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్. ఓకే, గుడ్. విత్ దిస్ ఆల్ లిటిల్ bullet points, I express my deep gratitude and thanks for the institution for giving me this time to share my information with you. Thank you so much. If time permits, I would like to demonstrate certain skill which we will do it later. Thank you so much. Namaste.